అందరికీ శనార్తి, ఆడేలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. కాంగ్రెస్ సర్కారు చేస్తుందట పేదలను మోసము. జాతీయ ఎస్టీ కమిషన్ వచ్చింది వాళ్ళందరి కోసం. తెలంగాణను మరిచిపోయిందట నరేంద్ర మోడీ సారు. ఆ ముచ్చటిట్లా చెప్పుకొచ్చుండు మాజీ మంత్రి సారు. మొన్నటిదాకా తిరుపతి లడ్డు మీద నడిచింది ఫైటింగు. టీటీడీ చైర్మన్ సార్ మొదటిసారి పెట్టిండు మీటింగు. పబ్లిసిటీ కోసం కోట్లు ఖర్చు పెట్టిండ్రట కారు పార్టీ వాళ్ళు. ప్రచారం కోసం రూపాయి ఖర్చు పెట్టారట కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళ గురించి మాట్లాడితే వేస్ట్ అవుతుందట కోమటిరెడ్డి నోరు. బీజేపీ వాళ్ళ ముచ్చట చెప్పిండు సినిమాల మంత్రి సారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారా లేకుంటే వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి సారా? ఏ పదవి లేని తిరుపతి రెడ్డి సార్కు పోలీసులు ఎందుకు రక్షణ కల్పిస్తున్నారు, వాళ్ళు ఎందుకు సెక్యూరిటీ ఇస్తున్నారని జాతీయ ఎస్టీ కమిషన్ ఆఫీసర్లతోనే లగచర్ల బాధితులు అన్నారట. అట్లా అంటే ఆ కమిషన్ వాళ్ళు కూడా ఏమన్నారో అన్ని ముచ్చట్లు మనం కూడా అరుచుకుందాం పారి. ఇన్నరా మా భూములు గుంజుకోవద్దు, ఆ పాడుమల్లె ఫార్మా కంపెనీ మా కొంపల నడమ పెట్టొద్దని ఇన్ని దినాలకోలే తిండి తిప్పలు మాని పనులు ఓడగొట్టుకుని సర్కారు మీద పోరాటం చేస్తుంటే న్యాయంగా కొట్లాడే ఎస్టీ బిడ్డలకు రక్షణ ఇవ్వవలసింది పోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు అన్న తిరుపతి రెడ్డి సార్కు సెక్యూరిటీ ఇస్తురట. జాతీయ ఎస్టీ కమిషన్ పెబ్బ హుసేన్ సార్ కూడా ముచ్చట మొత్తం నేను అరుచుకుంటా తల్లి అని అనుకోవచ్చుండు. అయ్యా హుసేన్ సారు, మీరన్న మలి సర్కార్లో ముఖ్యమంత్రి రేవంత్ సార్కు మంచిగా అర్థమయ్యేటట్టు బాధితుల బాధలు చెప్పుండ్రి. కారు పార్టీ వాళ్ళను నమ్మేటట్టు లేదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళను నమ్మేటట్టు లేదు, కమలం పువ్వు పార్టీ వాళ్ళను నమ్మేటట్టు లేదు. ఎస్టీ కమిషన్ మీదనే ఎక్కువ ఆశలు ఉన్నాయట సారు. వాళ్ళ ఆశలు అడి ఆశలు కాకుండా చూడుండ్రి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ సారు తెలంగాణ రాష్ట్రం కూడా భారతదేశంలో ఉన్నదన్న ముచ్చట పురాగా మర్చిపోయిండట. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అన్ని సార్కు యాదికుంటాయి. అటువంటిది ఒక్కటంటే ఒక తెలంగాణ రాష్ట్రాన్ని మర్చిపోయిండని ఎవరన్నారే బాలన్న. ఇంతకు ఈ ముచ్చట నీ దగ్గరికి ఎట్లొచ్చా అంటారా ఈనుండ్రి. అయ్యా కల్వకుంట్ల తారక రామారావు సారు ఇక చెప్పుర్రి. ప్రధానమంత్రి మోడీ గారిని కూడా మేము అడుగుతున్నాం, ఇవాళ మీరు మర్చిపోయినట్టున్నారు అసలు తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలో ఉందని, అక్కడ కొన్ని దురాగతాలు జరిగితే వాటి మీద స్పందించాల్సిన బాధ్యత మీ పార్టీకి కూడా ఉందని మర్చిపోయినట్టే కనబడతా ఉంది. ఇన్నారా ఏమన్నాడో, ఇంకా మస్తుగానే అన్నాడు. ఆ ముచ్చట కూడా మొత్తం వినుండ్రి. లోక్సభలో వారిని కూడా రిక్వెస్ట్ చేస్తాం, దయచేసి అక్కడ కూడా మాట్లాడండి ఈ అంశం మీద. స్పందిస్తుంది కేంద్ర ప్రభుత్వం అని ఆశిస్తున్నాం. వాళ్ళ కలిసిన కమిషన్లు వారు కూడా స్పందిస్తారని ఆశిస్తాం. ఢిల్లీలో లోక్సభల రాజ్యసభల లగచర్ల బాధితుల మీద జరిగిన దాడిని ఖండించాలి. కారు పార్టీ ఒకటే బాధితుల కోసం చివరిదాకా పోరాడుతుంది, నడమల ఇడిచిపెట్టి పోదని అనుకొచ్చిండు. అయ్యా కేటీఆర్ సారు, మీ బీఆర్ఎస్ 10 ఏళ్ల ఏలుబడిలో కూడా మీరు కూడా చాలా తప్పులు చేసిరట. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతోని మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజలను తమరి బీఆర్ఎస్ సర్కారు ఏలుబడిలో ఉన్నప్పుడు ముప్పు తిప్పలు పెట్టినప్పుడు మీ పోరాటం ఎందుకో కొనసాగించలేదు. అప్పుడు వాళ్ళు కూడా బాధితులు కాదా? ఇండ్లు ఖాళీ చేయము, పుట్టి పెరిగిన ఊర్లు ఇడిచిపోము అని పోరాటం చేస్తుంటే పోలీసులతోని లాఠీచార్జ్ చేపించింది మర్చిపోయినరా? ఇప్పటికి భూ నిర్వాసితులకు పాయమాలు అందాక మీ బాపు ఇలాకాల నిరసనలు తెలుపుతూనే ఉండ్రు. వాళ్ళ ముచ్చట కూడా పార్లమెంట్లో మాట్లాడి వాళ్ళ గోసలు కూడా వాపుండ్రి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఏడుకొండల ఎంకన్న గుడికాడ టీటీడీ పాలకవర్గం మీటింగ్ అయిందట. మొన్నటిసారి కొత్తగా చైర్మన్గా ఎన్నికైన బీఆర్ నాయుడు సారు హాజరుపడ్డాడట. తిరుపతి గుళ్ళే హిందువులు తప్పితే ఇంకెవరు ఉండొద్దని అన్నాడు. మరి ఇప్పుడు మళ్ళేమన్నా కొత్త ముచ్చట చెప్పిండా అంటే ఏమో మరి. అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. మొదటిసారి బీఆర్ నాయుడు సారు అధ్యక్షతన కొత్త పాలక వర్గం మీటింగ్స్ రుజువు చేసిర్రు. మొదలు ఏడుకొండల ఎంకన్న స్వామిని మనసులో తలుచుకొని అందరిట్లా కూర్చొని సమావేశం శాలి చేసినట్టే ఉన్నారు. మొన్నటిదాకా తిరుపతి గుడి మీద తీరొక్క తీరు లడాయిలు నడిచినాయి. లడ్డు పంచాయతీ అయితే పెద్ద ఎత్తున అయ్యింది కదా, దాని గురించి కూడా మాట్లాడిరట. తిరుపతి గురించి ఇప్పటి సంది ఎవ్వరు కూడా ఏమనకుండా ఏపీ సర్కారు కూడా కానూను పట్టుకొస్తుందట. టీటీడీ బోర్డు సభ్యులు మంచిగా పనిచేసి స్వామివారి సన్నిధిలో సకల సౌలతులు చక్కదిద్దే పనిలా ఉండేటట్టు చూసుకోవాలి. ఏడ చిన్న తక్లీఫ్ కూడా ఉండొద్దు. లడ్డు తయారు చేసేటప్పుడు నెయ్యి మంచిది వాడాలి అని చెప్పుకొచ్చిరట. అట్లనే తిరుపతిలో హిందువుల గురించి కూడా కాకుండా వేరే మతాలకు చెందినోళ్ళ గురించి కూడా అనుకోవచ్చుండు. అన్య మతస్థులు ఎవరైతే టీటీడీలో పనిచేస్తున్నారో వాళ్ళకి మొట్టమొదటిసారిగా వాళ్ళని పిలిపించి వాళ్ళతో కన్సల్ట్ చేసి వాళ్ళకి విఆర్ఎస్ అయితే విఆర్ఎస్ ఇచ్చి
లేకపోతే గవర్నమెంట్ తో మాట్లాడి వాళ్ళని మున్సిపాలిటీలో కానీ రెవెన్యూలో కానీ వేరే డిపార్ట్మెంట్లో ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇన్నారా ఏమంటుండో? టీటీడీలో హిందువులు కాకుండా వేరే మతాలలో పనిచేస్తున్నారు కదా, వాళ్ళకు వీఆర్ఏ లేకుంటే ఏపీ సర్కార్తో మాట్లాడి మున్సిపాలనన్నా రెవెన్యూ శాఖలనన్నా నౌకర్లు ఇస్తామని అనుకొచ్చిండు. చూడాలి మరి కొత్త చైర్మన్ గారి పర్యవేక్షణల పనులు ఎట్లా నడుస్తాయో ఏం కథనో అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. కార్ పార్టీ లీడర్లు రూపాయి పని చేసి 100 రూపాయల ప్రచారం చేసుకుంటారట. కానీ కాంగ్రెస్ సర్కార్ అట్లా కాదట. 100 రూపాయల పని చేసినా రూపాయి ఖర్చు పెట్టే ప్రచారం అన్నది చేసుకోదట. ఓ దిక్కు రాష్ట్రంలో మలి సర్కార్ 6 గ్యారెంటీలు అమలు చేసేందుకు పైకం లేవని చెప్పింది. పక్క రాష్ట్రం మహారాష్ట్రలో ప్రకటనలు ఇచ్చేందుకు 100 కోట్లు ఖర్చు పెడుతుందని కార్ పార్టీ లీడర్లు అంటుంటే ఇట్లే వాళ్ళన్నారే బాలన్న అంటారా? ఈ నుండి మీరే. వారు రూపాయి అభివృద్ధి చేస్తే 100 రూపాయల ప్రచారం చేసుకున్నారు. మేము ఇప్పటి వరకు 100 రూపాయల అభివృద్ధి చేస్తే రూపాయి ప్రచారం చేయలేకపోతున్నాం. కరెక్టే అయ్యా మంత్రి గారు, మరి మీరు చేసిన అభివృద్ధి ఏంది? మూసీ నదిలో మురికి సాపు చేస్తామని చెరువులు చెరబట్టి కుంటలు గుడిపి అడ్డగోలుగా అక్రమయ్యిండ్లు పామౌజులు కట్టిన మీ లీడర్లను పక్కకు పెట్టి కాయ కష్టం చేసుకుని కడుపు మార్చుకొని మరి కష్టపడి ఇండ్లు కట్టుకుంటే పేదల ఇండ్లను కూలగొట్టుడా? ఏది సారు మీరు 100 రూపాయల పని చేసింది? మాది ప్రజాప్రభుత్వము ప్రజాపాలన అని చెప్పుడే ఉన్నది. గెలిచిన 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని అట్లా చేయకపోవడితిరి. రైతు రుణమాఫీ పురాగా చేయకపోతిరి. మహిళలకు 2500 పింఛని ఇవ్వకపోవడితిరి. 4000 పింఛని జోలు తీస్తలేరు. ఇట్లా చెప్పుకుంటా పోతే శాతాడు పొడుగుంటది. మీ ముచ్చట ఎట్లున్నదంటే పొంకనాల పోషెట్టికి 3 ఎడ్లు 30 దొడ్లు అన్నట్టున్నది. మార్పు అని మార్పు కోరుకుంటే మీ ఏలుబడిలో కూడా ఏం మార్పు రాలేదు. గత ప్రభుత్వంలో గవ్వే గోసలు, ఇప్పుడు అవే బాధలు. తుంటెత్తేసి మొద్దెత్తుకున్నట్టే అయ్యింది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కొండ నాలికకు మందు పెడితే ఉన్న నాలికే ఊసిపోయింది అన్నట్టు గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ గలీజ్గా ఉన్నదని మార్పు కోరుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏలుబడిలకు తెస్తే ఎంత మార్పు వచ్చిందంటే పేదల భూములే పోయేంత మార్పు వచ్చిందని మల్కజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ సారు వివరిస్తుండు. ముచ్చటంతా ఈనుండ్రి. పేదవాళ్లకు ఇప్పటికి కూడా భూమిని నమ్ముకొని బతికే రైతుల భూముల్ని అక్కడ 10 లక్షల రూపాయలకు మాత్రమే ఇస్తామని, 40-50 లక్షల రూపాయలు ఉన్నప్పటికీ కూడా 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పడమే కాకుండా వాళ్ళు అన్న మాట ఏంటంటే మాకు 10 లక్షలు కాదు 40 లక్షలు కాదు, తల్లిని పిల్లను వేరు చేస్తే ఎంత పాపం తగ్గుతుందో రైతుల్ని భూమి నుంచి వేరు చేస్తే అంతే పాపం తగ్గుతుంది. ఇన్నరా భూమిని నమ్ముకొని పనిచేసే రైతులకు ఆ భూమిని దూరం చేస్తే పాపం తగులుతుందని అనుకొచ్చిండు. కాంగ్రెస్ నాయకులే కావాలని కయ్యం చేపించి అది అన్నదాతలే చేసిరని అక్రమ అరెస్టులు చేపిస్తుర్రట. మార్పు కావాలే అంటే ఇప్పుడు ఇట్లా పేదోళ్ల భూములు గుంజుకునడేనా మీ మార్పు అనుకొచ్చిండు. ఫార్మా కంపెనీ పెట్టి ప్రజలను అన్యాయంగా ఆ ఇండ్ల నుంచి ఖాళీ చేయిస్తే ఆ పాపం ఉత్తగానే పోదు, అంతకంతకు అనుభవిస్తారంటున్నాడు. అయ్యా ఈటెల రాజేందర్ సారు, రాష్ట్ర సర్కారు ఇచ్చింది ఏముండదు, అంత సెంట్రల్ సర్కారే ఇస్తుందని మీ కమలయ్యలు కథలుగా చెప్తుంటారు కదా. ఈ ముచ్చట కూడా మీ సెంట్రల్ సర్కారు పెద్దలతోని పెద్ద మీటింగ్లు ఏర్పాటు చేసి మాట్లాడి లగచర్ల బాధితులను ఆదుకొని వాళ్లకు ఆసరగాకపోయినరు. అట్లా చేయకుండా ఇట్లా పేదల భూములు మార్పు అనుకుంటా మాట్లాడితే ఏమొస్తుంది? పుండో దగ్గర ఉంటే మందో దగ్గర పెట్టినట్టు నటిస్తే ఏడ కమ్మవుతుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సార్ల గురించి మాట్లాడితే నోరే ఖరాబ్ అవుతుందట. వాళ్ళ గురించి మాట్లాడే బదులు అన్ని మూసుకొని సప్పుడు చేయకుండా ఊకుండు నయ్యమాట. కేంద్ర మంత్రుల గురించి మాట్లాడితే టైం వేస్ట్ చేసుకుంటా మాట్లాడుతుంది ఎవరంటారా? మీరే చూడండి. అయ్యా సినిమాల మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి సారు ఇక చెప్పుండ్రి. కిషన్ రెడ్డి సంగతి, బండి సంజయ్ సంగతి నేను ఎక్కువ మాట్లాడినా నా నోరు వేస్ట్, టైం వేస్ట్, నాకు అంత టైం కూడా లేదు. ఇన్నరా ఏమంటుండో? వాళ్ళ గురించి మాట్లాడితే నోరు వేస్ట్, టైం వేస్ట్, నాకంత టైం లేదు అనుకుంటానే అంతసేపు మాట్లాడబట్టే. ఆహనా పెళ్ళంట సినిమాల బ్రహ్మానందం సారు నేను ఎంత బిజీ అంటే నా ఫోన్ నంబర్ చెప్పేంత టైం నాకు లేదు, కావాలంటే మా ఫ్యూన్ నంబర్ ఇస్తాను, వాడిని అడిగి నా నంబర్ తీసుకో, ఐఆమ్ సో బిజీ అని చెప్పిన సీను కళ్ళమ్మగడ వెదులుతున్నట్టు లేదు. అంత బిజీగా తమ పాలనా యంత్రాంగం పనిచేస్తుంటే గెలిచిన 100 రోజులనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామంటారు. ఏమాయా సార్ అయితలేవు, ఏడాది దగ్గరికి వస్తున్నా చేయకపోవడితిరి. ఏ పనిలో బిజీగా ఉంటుర్రు సారు? రుణమాఫీ చేసుడు ఆలస్యం చేసుట్లా బిజీగా ఉంటుర్రా? రైతు భరోసా ఇచ్చుడు ఇంకా ఆలస్యం చేసుట్లా బిజీగా ఉంటుర్రా? మహిళలకు 2500 ఇయ్యకుండా జరుపుట్లా బిజీగా ఉంటుర్రా? పెంచిన 4000 పింఛని ఇంకా ఇయ్యకుండా ఆపదామని ఆగుట్లా బిజీగా ఉంటుర్రా? చిత్రంగా మాట్లాడే సినిమాల మంత్రి గారు ఆ ముచ్చట కూడా మీరే చెప్పకపోయినరు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పెద్దపెబ్బ మహేష్ కుమార్ గౌడ్ సారు సంగారెడ్డికి పోయిండట. దావకాన్ల మంత్రి దామోదర రాజనరసింహ సారు, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సారు అందరూ పోయి పెద్దెత్తున వాళ్ళ పార్టీ రాష్ట్ర పెబ్బను కొత్తగా పెళ్లి పిల్లగాన్ని కదా ఎదుర్కొర్రట. ఏర్పాట్లు ఎట్టెట్లా చేసిర్రో మరి ఏం కథనో మొత్తం చూద్దాం పారి. సంగారెడ్డి శై పరివారం అంతా సకుటుంబ సపరివార సమేతము అన్నట్టు ఎదురుకపోదామన్నట్టు పోతున్నట్టు లేదు.
అగో చూసినరా ఇట్లా మహేష్ కుమార్ గౌడ్ సార్ వస్తుండని షై పార్టీ కార్యకర్తలంతా బండ్ల మీద పోయి 3 రంగుల జెండాలు పట్టుకొని మహేష్ కుమార్ గౌడ్ సార్ని ఎదుర్కొచ్చిర్రు. సార్ కూడా అంతమంది కార్యకర్తలను చూసి మనసులో మస్తు సంబరపడ్డాడు కావచ్చు. ఇట్లా సంగారెడ్డి రోడ్డు మీద రోడ్ షో చేసుకుంటా కొత్త పెళ్లి పిల్లగానే పెళ్లి మండపంలో కదా మర్యాదగా తీసుకుపోయిర్రు. అటు దావకాల మంత్రి దామోదర రాజనరసింహ సార్ పత్యారా, ఇటు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సార్ పత్యారా చూసి మహేష్ కుమార్ గౌడ్ సార్ కూడా వారెవ్వా ఇద్దరు లీడర్ల క్యాడర్ గట్టిగానే ఉంది అని మనసులో మురిసి ముప్పందం అయ్యిండు కావచ్చు. అయ్యా మహేష్ కుమార్ గౌడ్ సారు, మీకోసం కార్యకర్తలు మంచిగానే వస్తున్నారు కానీ మీ షై సర్కార్ పనితనం కూడా ఎట్లున్నదో ప్రజలను కూడా అడిగి తెలుసుకోకపోయినరు. గెలిచిన 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ఎన్నికల ముంగడ చెప్పి అధికారంలోకి వస్తురి. ఏలుబడిలకు వచ్చి ఏడాది దగ్గర పడుతున్నా ఇప్పటికీ అమలు చేస్తలేరని, మీరిస్తామన్న 2500 రూపాయలు రాక అందరికీ రైతు రుణమాఫీ కాక రైతులు అందరూ కోపం మీదుండ్రు. వాళ్ళు కూడా మిమ్మల్ని ఎట్లా ఎదుర్కొంటారో కలవకపోయినరు సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. వరంగల్ సీఎం రేవంత్ సారు ఢిల్లీ కాంగ్రెస్ పేపర్ రాహుల్ గాంధీ సారు ఫ్లెక్సీలకు పాలాభిషేకాలు చేస్తురట. ప్రజాపాలన అన్నారు. 6 గ్యారెంటీల ఏ గ్యారెంటీ కూడా పురాగా అమలు కాలేదని ప్రజలు మంట మీద ఉంటే ఆ ఇద్దరికి పాలాభిషేకాలు ఎందుకు చేస్తున్నది ఎవరో మనం కూడా చూద్దాం పరి. అగో చూసిర్రా రాహుల్ గాంధీ సారు రేవంత్ సారు ఇద్దరి పోటువలున్న పెద్ద ఫ్లెక్సీని కట్టించి దానికి ఉట్టుట్టి వట్టిపచ్చి దండ కాదు చాలా పెద్ద గజమాలేసిర్రు. గజమాలు ఒకటే కాదు మీదికెళ్ళి అవి ఆవు పాలో బర్రె పాలో పౌడర్ పాలో ఏ పాలో కానీ పాలు చిలకరించుకుంటా పాలాభిషేకం కూడా చేసిర్రు. మరి ఇప్పుడు ఎందుకు పాలాభిషేకం చేస్తుర్రు అంటే వరంగల్ పట్టణంలో మామునూరు గాలి మోటార్ డిపో కట్టేందుకు సర్కారు భూములు తీసుకుంటుంది కదా. అయితే ఎయిర్పోర్టు పనులకు మలి సర్కారు 205 కోట్ల రూపాయలు విడుదల చేసిందట. మా వరంగల్లో గాలి మోటార్ల డిపో కడుతుండని సంబురం ఆపుకోలేక షై పార్టీ లీడర్లు చెంబులు గిలాసాలతోని ఫ్లెక్సీ మీద పాలు చిల్లుడు జిల్లిర్రు. అట్లా ఇల్లుతున్న పాలల్లో ముఖ్యమంత్రి సారు ఫ్లెక్సీ తడిసి ముద్దయిపోయింది అనుకో రాదుండ్రి. అయ్యలు కాంగ్రెస్ లీడర్లు ఎయిర్పోర్ట్ కట్టేందుకు పైసలు మంజూరు అయినాయని మంచిగానే సంబురాలు చేసుకుంటున్నారు. మరి మీ లీడర్లు ఎన్నికల ముంగట ఇచ్చిన హామీల ముచ్చటేంది? గెలిచిన 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు కదా, అవిటిని కూడా అమలు చేయండి సార్ అని కూడా చెప్పకపోయినరు రేవంత్ గారికి. ఈడికే పల్లెల పూట షై పార్టీ బుడ్డ లీడర్లు కనబడితే చాలు ఏమాయమి 6 గ్యారెంటీలు ఎప్పుడు ఇస్తారని సిగ్గుదీస్తురట. వాళ్ళ కోసమన్నా హామీలు నెరవేర్చమనుండ్రి. అప్పుడు ప్రజలు కూడా సీఎం రేవంత్ సార్ పొడవదోని పాటు మీ పొడవలు కూడా ఇట్లా ఫ్లెక్సీలు కొట్టించి దండేసి పాలాభిషేకాలు ఏం కర్మ పంచామృతాభిషేకాలు కూడా చేస్తారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. రాష్ట్రంలో చాలా మంది మేధావులు చదువుకున్నోళ్ళు కుల సంఘాల నాయకులు షై సర్కారు చేయిస్తున్న కులగణన సర్వే చాలా మంచిదని అందరికీ అక్కెరకొచ్చే పని చేస్తుర్రని అంటుర్రట. ఒదికు ఆస్తులు వివరాలు అడిగి ప్రజల ఆగంజేయ చూస్తురని కారు పార్టీ వాళ్ళు అంటుంటే అట్లన్నారని ఎవరన్నారే అంటారా ఈనుండ్రి. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు ఏమంటుండ్రు చెప్పుండ్రి. ఈ సర్వేని సైంటిఫిక్ గా జరుగుతుంది అని హర్షిస్తున్నారు. మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన వారందరికీ కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. వీటితో పాటు ఎలానైతే హర్షిస్తున్నారో మేధావులు ఇన్నరా ఏమంటుండో. అయ్యా పొంగులేటి సారు, మరి కారు పార్టీ లీడర్లు కూడా కొందరు సర్వేల పాలు పంచుకొని వాళ్ళ వివరాలు కూడా ఇచ్చిర్రు. ఇంకా కొంతమంది మాత్రం సర్వేకు పోయిన ఆఫీసర్లను కూసుండబెట్టి యనుమల రేవంత్ సారు గతంలో సీఎం కాకముందు సర్వే మీద మాట్లాడిన వీడియోలు చూపెట్టుకుంటా సర్వే ఆఫీసర్లకు చెప్తుంటే వాళ్ళకి ఏం చెప్పాలనో తెలియని పరిస్థితిలో ఉండ్రు. వాళ్ళ ముచ్చటేంది సారు? ప్రతిపక్షంలో ఉన్నాము కాబట్టి ఏదైనా విమర్శించవచ్చు, ఏది విమర్శించినా చెల్లుబాటు అవుతుంది అనే విధంగా దాన్ని కూడా తప్పు పడుతూ ఇన్నరా షై సర్కారును చందన చేయొచ్చని కారు పార్టీ లీడర్లు సమగ్ర కుటుంబ సర్వేకు రాజకీయం రంగు రుద్ది దాన్ని కూడా తప్పు పట్టాలని చూస్తురట. అయ్యా పొంగులేటి గారు, మీరు కూడా అధికారంలో లేనప్పుడు మస్తుగా తప్పు పట్టిర్రు. అధికారంలో లేనప్పుడు ఓ మాట, అధికారంలో ఉన్నప్పుడు ఓ మాట మాట్లాడు మీ రాజకీయం లీడర్లకు రాజకీయంతో పెట్టిన విద్యనాయ. మీ పాలకుల గురించి ప్రజలకు పురాగా అర్థమైనాడు. ప్రజలే పాలకులమనే రోజులు వచ్చే పోరాటం పుట్టినా పుట్టొచ్చు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆబ్గారి మంత్రి జూపల్లి కృష్ణారావు సారు జోరుగా ఎన్నికల ప్రచారం చేస్తుండట. మలి సర్కారు వచ్చేందుకు తెలంగాణలో అంతగానం ప్రచారం చేసుకోలేదు కానీ పక్క రాష్ట్రం మహారాష్ట్రలో మాత్రం షై సర్కార్ అధికారంలోకి వచ్చేందుకు తాగతుకు మించి దండలాడుతున్నాడట. మంత్రి ప్రచారం ఎట్టెట్లున్నది ఏం కథ చూద్దాం పరి. ఓదిక్కు తెలంగాణలో షై సర్కారు చందన అయ్యే కాడికి వస్తున్న 6 గ్యారెంటీలు అమలు కాక రాష్ట్రంలో షై పుట్టికట్టె లెక్క పుట్టుక్కున ఇరిగే కాడికి వస్తున్న మంత్రులంతా మహారాష్ట్రకు పోయి ఎన్నికల ప్రచారం చేసుడు ఏందో. కాంగ్రెస్ సర్కారు రాగానే 100 రోజులనే 6 గ్యారెంటీలు అమలు చేస్తాము, మార్పు తీసుకొస్తాము అన్నారు. గెలిచి ఏడాది దగ్గర పడుతుంటే ఇంకా అమలైతలేవు. ఓడెక్కేదాకా ఓడ మల్లన్న, ఓడ దిగినాక తిన్మార్ మల్లన్న అన్నట్టే చేసిర్రు. కూట్లెరాయి తీయనోడు పోయి ఏట్లెరాయి తీస్తా అన్నట్టు ఇంట గెలవలేనోడు పోయి రచ్చ గెలిచి వస్తా అన్నట్టు
తెలంగాణలో 7 పనులు ఆడనే ఇడిచిపెట్టి మహారాష్ట్రకు వచ్చి ఏం గ్యారంటీలు ఇస్తున్నారు సారు? మీ తెలంగాణల్ని ఎనుగుల చిప్ప ఎనుగులనే అన్నట్టు ఉంటే మా దగ్గరికి వచ్చి సుధపూస మాటలు చెప్తున్నారని అక్కడి మంది అంటలేరా సారు? అయినా మీరు ఇట్లా ఓట్లేసి గెలిపించిన పబ్లిక్ మీద మనసు పెట్టి పని చేయాలి కానీ పక్క రాష్ట్రంలో ఎన్నికల మీద మనసు పెట్టి పని చేసుడు ఏందో మీరే ఆలోచన చేయాలి సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఎవరికైనా తొవ్వల 10 రూపాయల నోటు దొరికితేనే ఎవరు చూడకపోతే అది దొంగ నోటా మంచి నోటా అని కూడా చూడకుండా సప్పుడు చేయక జేబులో వేసుకొని పోయి ఇంటికాడ తలుపులు దగ్గరికి పెట్టుకొని మరి ఎవరు చూడనప్పుడు చెక్కింగ్లు చేసుకుంటారు. అసొంటి కొందరు మనుషులున్న ఈ కాలంలో కూడా ఎంత మంచి మనిషి ఉండవు చూడుండ్రి. పోలీసుల చేతిలో పైసల కట్ట పెడుతున్న ఈయన గురించే నేను చెప్పేది. ఈయన పేరు ముద్దం సతీష్ యాదవ్. దినం పోయినట్టే పొదుగాల లాలాపేట అయ్యప్ప గుడికాడికి వెళ్ళి పోతుంటే రోడ్డు మీద 2 లక్షల రూపాయలు పడి ఉన్నాయట. ఎవరన్నా కొంతమంది ఆశ ఉన్నోళ్ళు ఏం చేస్తారు? అన్నిగానం పైసలు చూడంగానే అబ్బరే కొడుక ఇవాళ నేను లేచిన గడియ మంచిగుంది, పొదుగాల లేచిన ఆ ముఖం నేనే అద్దంలో చూసుకున్నందుకు సిరుల తల్లి సిరిలక్ష్మీదేవి నా కండ్లకు కనబడ్డది అని సీదా ఇంటికి తీసుకుపోదురు కదా. కానీ ఈయన అట్లా కాదు, అందుకు మొత్తం ఉల్టా ఉన్నాడు. ఎవల సొమ్ము ఎంత కష్టపడి సంపాదించుకురో పాపం పోయినాయని ఎంత బాధపడుతురో అని ఆలోచన చేసి దొరికిన పైకని తీసుకుపోయి లాలాపేట పోలీస్ స్టేషన్లో పోలీసులకు అప్పచెప్పిండట. సతీష్ యాదవ్ చేసిన పనిని చూసి పోలీసులే కాదు చాలా మంది తారీఫు చేస్తున్నారు. వాళ్ళ చేతులకు జట్టలు ఉట్ట, వాళ్ళ కాళ్లకు కుష్ఠరోగం రాను. ఏందే బాలన్న అట్లా తిట్టబడితే అంటారా? నేను తిట్టతోనే సరిపెడుతున్నా కానీ మీరైతే ముచ్చట పురాగా వినకముందే వాళ్ళు కళ్ళ ముంగట ఉంటే వేసినాకనే మాట్లాడతారు. ఇంతకు ఎవల గురించి చెప్తున్నావు, ఏం చేసిండ్రే అంటారా? ఇది చూడు మొత్తం ముచ్చట చెప్తా. ఈ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ను చూసిర్రా? ఇప్పటికే ముచ్చట మీకు అర్థమైంది అనుకుంటా. ఈ అల్లమెల్లిగడ్డను పాడైన అల్లమెల్లిగడ్డ పేస్టులో కలిపి డబ్బాల్లో ప్యాకింగ్ చేసి మార్కెట్లకు ఇడిచిపెడుతుర్రట. మదిగండనం ఉపైతుర్రట. అరే ఎక్కువ పైకం సంపాదించాలని యావ ఉంటే ఏదైనా ఎక్కువ లాభం వచ్చే పెద్దదందా చూసుకోవాలి, అంతేగాని ఈ పాడుమల్లె పేస్టులు తయారు చేసుడేంది? అవి చూడుండ్రి, అమాయకత్వానికి అంగి పాయింట్లు వేసినట్టు ఏం తెలియని ఎడ్డోల లెక్క అల్లమెల్లిగడ్డ డబ్బాల వెనుక నిలబడ్డ ఈ ఆవులగాళ్ళే అడ్డమైన దాన్ని కల్తీ చేస్తుర్రట. 1 కాదు 2 కాదు మొత్తం 1500 కిలోలు దొరికిందట. అలా 480 కిలోల పేస్టు దాకా అంతా ఖరాబ్ అయ్యిందే వాడిర్రట. ఒదికు చెయ్యి సర్కారు ఏలుబడి చక్కగా లేదని ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు తెలిపేటోళ్లను కంట్రోల్ చేస్తేందుకే రక్షక బడులకు తీర్పాటకం దొరుకుతలేదు. ఇంకా మా డబ్బాల మూతలు తీసి ముక్కుతోని వాసన పసిగట్టే టైం ఉన్నదా అనుకొని వీళ్ళ పని మీద వీళ్ళుంటే తెలంగాణ ఫ్రెండ్లీ పోలీసులు ఊకుండే బాపతేనా మురక చూసి దొరకబట్టే రకం కాబట్టి టాస్క్ ఫోర్స్ ఆఫీసర్లు పట్టుకుర్రు. అయ్యా అగత్కు కావాలని బిరాన పోయి దుకాన్ల పొంట అల్లమెల్లిగడ్డ కొనుక్కోవాలనుకునేటోళ్ళు చూసిర్రు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పాడైంది వస్తుంది. మీరే మార్కెట్కు పోయి తాదన ఉన్నాయి కొనుక్కొని గిర్ని పట్టించుకుంటే మంచిది. ఇసొంటిది కొనుక్కపోతే కోరి రోగాలు కొనుక్కున్నోళ్ళు అవుతారు. మీ గురించే చెప్తున్నాం పైలము. ఇంతకీ దేడ దొరికిందంటారా? తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ పట్నంలో. ఇగో ఇవి వేయాలని తెచ్చిన ముచ్చట ఎట్లనే అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చలు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా. మరి సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమన్నా ఉంటే అన్ని